Hi viewers, this is Dr. Kala, cosmetic dentist at Manohar Dental Care, Visakhapatnam. ఈ రోజు టాపిక్ వచ్చేసి జ్ఞానదంతం అండి, విజ్డమ్ టూత్ అంటారు. ఈ వీడియోలో విజ్డమ్ టూత్ జ్ఞానదంతం ఏ ఏజ్లో వస్తుంది, వచ్చేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఎలాంటి పొజిషన్స్లో వస్తాయి అని చాలా మందికి తెలియదు. దాని గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. విజ్డమ్ టూత్ జ్ఞానదంతం మన దవడలో వచ్చే లాస్ట్ మోలార్ అండి, చివరి పన్నుని థర్డ్ మోలార్ అంటారు, దాన్ని జ్ఞానదంతం అంటారు. ఇది 17 to 25 లేట్ టీనేజ్ టు ఎర్లీ అడల్ట్హుడ్ ఆ ఏజ్లో వస్తుంది. ఇవి అందరిలోనూ ఖచ్చితంగా ఉంటాయా అంటే అందరిలోనూ ఉండవండి. కొంతమందిలో డెవలప్ అవుతాయి, కొంతమందిలో డెవలప్ అవ్వకుండా లోపలే ఉండిపోతాయి. అవి కనపడవు, మనకి ఎక్స్రేస్ ద్వారానే తెలుస్తాయి. కొంతమందిలో అసలు ఉండవు కూడా. ఇవి ఎలాంటి పొజిషన్స్లో వస్తాయి? కొన్నిసార్లు మన నార్మల్గా టీత్ అన్నది ఇలా స్ట్రైట్గా ఉంటాయండి. సో ఈ జ్ఞానదంతాలు కొంతమందిలో స్ట్రైట్గా ఉంటాయి వర్టికల్గా, కొంతమందిలో హారిజాంటల్గా కూడా ఉంటాయి, అడ్డంగా ఉంటాయి. అడ్డంగా ఉన్నవి పైకి రావడానికి చాలా కష్టం, కొన్నిసార్లు అవి రావు కూడా. అండ్ కొంతమందిలో ఇవి ఇలా స్లాంట్గా ఇటువైపు కానీ స్లాంట్గా వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ పై పళ్ళు పైన జ్ఞానదంతం అయితే చాలా వరకు బుగ్గలోకి వచ్చేస్తుంది చాలామందికి. కొంతమందిలో హాఫ్ కొంచెం అటు పార్ట్ కొంచెం కనిపిస్తుంది, మిగతాది రాకుండా అక్కడే ఇరుక్కుపోతూ ఉంటుంది. ఇలా జాలోకి రాకుండా ఉండిపోవడానికి గల రీజన్ ఏంటి అంటే ఎయిదర్ మన దవడలో ఆ పన్ను అకామిడేట్ చేయడానికి స్పేస్ లేకపోయి ఉండొచ్చు, లేదంటే ఇలా అడ్డంగా వచ్చేది పక్క టూత్ ఇరుక్కుంటూ ఉంటుంది అనమాట. సో ఈ పక్క టూత్ దీన్ని రాకుండా అడ్డుతుంది. ఈ జ్ఞానదంతం వచ్చేటప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి సివియర్ పెయిన్ అండి. చాలామందికి వచ్చేటప్పుడు పెయిన్ అండ్ సమ్టైమ్స్ ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది. వచ్చేటప్పుడు జ్ఞానదంతం ఆ చివరికి మనకి క్లెన్స్ చేసుకోవడం కూడా సరిగా అవ్వదు, ఫుడ్ అది ఇరుక్కుపోతూ ఉంటుంది. సో పెయిన్ సివియారిటీ కొంచెం ఎక్కువే ఉంటుంది. సెకండ్ వచ్చేసి స్వెల్లింగ్ అనమాట. టూత్ వచ్చేటప్పుడు పైన చిగురు ఉంటుంది కదా, చిగురు అన్నది బాగా రెడ్గా అయిపోవడం, చిగురు కింద ఫుడ్ ఇరుక్కుపోవడం, అండ్ తినేటప్పుడు ఆ చిగురుని కొరుక్కుంటూ ఉంటారు చాలామంది. సమ్టైమ్స్ అక్కడ నుంచి బ్లీడింగ్ రావడం లేదా చీమ్ పట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అల్సర్స్ కూడా ఫామ్ అవుతాయి. ఈ పైపల్ అనేది బాగా బుగ్గ వైపు వచ్చేస్తే, బుగ్గలోకి వస్తే ఇప్పుడు కింద చిగురుని బుగ్గలోని కొరుక్కుంటూ ఉంటారండి. చీక్ మజిల్స్ అవి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం చూస్తూ ఉంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఫేషియల్ స్వెల్లింగ్ అనమాట. లోపల టీత్ వచ్చేటప్పుడు అండ్ ఈ ఫేస్ దవడ భాగం కూడా స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. ఈ స్వెల్లింగ్ వచ్చినప్పుడు మౌత్ ఓపెనింగ్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది, సరిగా తినలేరు, ఇబ్బంది పడుతూ ఉంటారు. మెడికేషన్ తీసుకున్న ఆ టైంకి అది తగ్గిపోతుంది, కానీ మళ్ళీ ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటుంది. సో కాజ్ ఏంటి అన్నది రూల్ అవుట్ చేయడానికి చాలామందికి తెలీదు. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఏ ప్రాబ్లం లేకుండా అది జా స్పేస్ బాగానే ఉంటే టీత్ అన్నది మన జాలోకి వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేసి ఆ చివరికి క్లీనింగ్ సరిగా అవ్వకపోవడం వల్ల కొంతమందిలో క్యావిటీస్ అంటే ఆ పన్ను బాగా పుచ్చిపోవడం అది జరుగుతుంది. కానీ పుచ్చిపోయి అలా వదిలేస్తే మళ్ళీ ఆ టూత్ ఇన్ఫెక్షన్ వచ్చేసి చీమ్ పడుతుంది. చీమ్ పట్టి మనకి ఆ పర్టికులర్ టూత్ అని తెలియదు, కొన్నిసార్లు అది కూడా స్వెల్లింగ్ వస్తుంది అండ్ ఆ చీమ్ అనేది బయటికి ఓపెన్ అవుతుంది. అది చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్లో, రేర్ కేసెస్లో అలా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆ టూత్ రాకుండా ఉండిపోతే లోపల టూత్ చుట్టూ సిస్ట్ అని ఉంటుంది, అంటే సిస్ట్ ఫార్మేషన్ అవి జరుగుతూ ఉంటాయి. బట్ ఇది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. ఇంకోటి ఇంకా ఎక్స్టర్నల్ ఏంటి అంటే మనకి ఈ టూత్ వచ్చేటప్పుడు ముందు టూత్ని పుష్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఫ్రంట్ టూత్ కూడా కొంతమంది పెయిన్ చెప్తారు, అలాగే ఇయర్ పెయిన్ చెప్తారు, హెడ్ ఏక్ చెప్తారు. సో ఇవన్నీ కాజెస్ అండి. అండ్ సమ్టైమ్స్ ఇలా స్లాంట్గా వచ్చేటప్పుడు ఈ పక్క టూత్ రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది కదా, సో ఇక్కడ పక్క టూత్ దగ్గర కూడా కొన్నిసార్లు క్యావిటీ ఫామ్ చేసేస్తూ ఉంటుంది. సో మనకి ఏంటి అంటే ఈ టూత్ వచ్చేది ప్రాబ్లమేటిక్గా వస్తుంది అండ్ పక్క టూత్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద పాసిబుల్ కాజెస్. విజ్డమ్ టూత్ వచ్చేటప్పుడు మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలనేది నేను వేరే పార్ట్లో చెప్తానండి. థ్యాంక్ యూ.